ఆర్ట్ సెట్ అనే దానికి కూడా ఒక స్టోరీ ఉంది. అంటే లైక్ ఎప్పుడు ఫిక్స్ అయిండ్రు ఆ నేమ్? అది కూడా నేను నా బిగినింగ్ ఆఫ్ టైమ్‌లోనే అంటే దానికంటే ముందు 2 ఎక్స్‌మేట్ అని, వాచ్ ఇన్ చార్ట్ అని ఒక ఓకే. డిఫరెంట్ నేమ్స్ అనుకున్నాను. బట్ తర్వాత ఏంటంటే అలా కాదు. ఎవ్రీ సక్సెస్‌ఫుల్ కంపెనీ దేర్ ఈస్ ఎ గుడ్ నేమ్ అండ్ యూనిక్ నేమ్. అది ఒక కొత్త వర్డ్ వస్తుంది. అలాంటప్పుడు నేను ఎందుకు కొత్త వర్డ్ క్రియేట్ చేయకూడదు అనేటప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, మా మదర్ చిన్నప్పటి నుంచి నాకు ఒక మాట చెప్పేవారు మా అమ్మ. ఏంటంటే అంటే జనరల్‌గా అది మా తూర్పుగోదావరి సైడ్, మా ఈస్ట్ గోదావరి సైడ్ చెప్పే మాటలన్నమాట అవి. ఏంటంటే, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుంది. రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది. ఒక రోజు అంతా మారిపోతుంది. సో, ఆ రోజు కోసం నువ్వు వెయిట్ చేయాలి. ఆ రోజు కోసం నువ్వు కష్టపడాలి. ఓకే. సో, అంటే వన్ డే చేంజ్ ఎవ్రీథింగ్. ఒక రోజు అంతా మారిపోతుంది. సో, నాకు ఆ వర్డింగ్‌లో ఆ సెంటెన్స్ మా అమ్మ ఎప్పుడు కూడా ఒక రోజు అబ్జర్వేషన్ తీసుకున్నారు. అబ్రివేషన్ తీసుకున్నాను. ఓకే. వన్ డే చేంజ్ ఎవ్రీథింగ్. ఓకే. సో, అప్పుడు ఆ సెంటెన్స్‌లో ఫస్ట్ లెటర్స్‌ని ఆర్ట్ సెట్. ఓకే. ఆర్ట్ సెట్ అని చెప్పేసి నేను క్రియేట్ చేసుకున్నాను. ఈవెన్ నేను పెట్టుకున్న ఐడియా ఏంటంటే లైక్ రేపొద్దున ఎనీ స్టార్టప్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను బాగా సక్సెస్ అయిన తర్వాత మేబీ నన్ను ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు. ఎవరైనా ఏ పని చేద్దాం అనుకున్నా గానీ, ఏదో ఒకటి కొత్తది చేద్దాం అనుకుంటారు కదా! మేబీ వాళ్ళు సివిల్స్ రాద్దాం అనుకున్నప్పుడు గానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్ట్ సెట్. లైక్ 3 ఇయర్స్ మూవీలో అమీర్ ఖాన్ ఆల్ ఈజ్ వెల్ అనుకున్నట్టు ఆర్ట్ సెట్. ఆర్ట్ సెట్ అనుకోవాలి. ఓకే. వన్ డే చేంజ్ ఎవ్రీథింగ్. ఒక రోజంతా మారిపోతుంది అనే విధంగా ఉండాలి. ఎనీ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఇదొక మంత్రాలా పనిచేయాలని చెప్పేసి ఓకే. ఇట్స్ యూనిక్. నాకు ఇమ్మీడియేట్‌గా వెంటనే వెళ్ళి కోడేటలో సెర్చ్ చేస్తే అవైలబుల్. వెంటనే ఇమ్మీడియేట్‌గా కొనేసి ఇంకా అది నా రిజిస్టర్ చేయించేసుకున్నాను. ఐ డోంట్ నో ఆ రోజు స్టార్ట్ అయింది ఆర్ట్ సెట్ అన్నది. సో, అలా నా జర్నీ ఆర్ట్ సెట్‌తో స్టార్ట్ అయిందన్నమాట.